సూర్యాపేట దవాఖాన గురించి నేను మాట్లాడినట్టు నాకు బాధ కలుగుతుంది. ఏడాది తర్వాత మొన్న పోయినా, మన కార్యకర్త ఒక ఆయన హాస్పిటల్ ఉన్నాడు, చూసి రావాలంటే పోయినా, కారు దిగంగానే ముక్కులు పగిలిపోవడం మొదలైంది. లోపలికి అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఏమనాలి? ఎవరిని నిందించాలి? ఏ డాక్టర్ల మీద కోప్పడాలని? నేను ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వం మందలిస్తలేదు, ప్రభుత్వం డబ్బులు నిధులు చేస్తలేదు. వచ్చిన రోగులు తిడుతున్నారు డాక్టర్లను. మొన్నటిదాకా మాకు ఫ్రీగా జరిగినాయి, ఫ్రీగా మందులు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు, మీరే దొబ్బుతున్నారని మీరు డాక్టర్లను ప్రజలు తిడుతున్నారు. డాక్టర్లకు కూడా హాస్పిటల్ రావడం ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. వైద్య రంగం నాశనం చేసిండ్రు. విద్యారంగం, దానికి ఇచ్చిన దుర్మార్గం ఇంకొకటి లేదు. స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండి 90 మందిని జావగొట్టిండు. అదొక రికార్డు. భారతదేశంలో ఏ విద్యాశాఖ మంత్రి నాయకత్వంలో ఎక్కువ మంది పిల్లలు చచ్చిపోయారా గురుకుల పాఠశాలలు అంటే రేవంత్ రెడ్డి. 90 మంది విద్యార్థులను చంపిన దుర్మార్గపు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అని ఒక రికార్డు సృష్టించుకున్నాడు. నడిపినాం కదా 10 ఏళ్ళు అద్భుతంగా. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ గురుకుల పాఠశాలను పెట్టి దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలు విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో పోటీపడి విద్యను అందించడం కేసీఆర్ నాయకత్వంలో. అది కూడా నాశనం చేశారు. ఎందుకు జరుగుతుంది ఇవన్నీ అంటే తెలియక జరగటం లేదు. చాలా స్పష్టంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. తెల్లవారి నుంచే ఏంది, ఎన్ని ఇచ్చినా మనం తెలంగాణ ప్రజలు సాటిస్ఫై చేయలేం. ఒకటి ఇస్తే రెండోది అడుగుతారు, సరిపోని రెండోది కూడా ఇస్తే మూడోది అడుగుతారు, 3 నుంచి 9 దాకా అడుగుతారు. ఆఖరికి 10వ ఒక్కటి ఇవ్వకపోయినా మళ్ళీ ఆఖరికి అడ్డే పోతారు. కాబట్టి ఒక్కటి కూడా ఇవ్వకుండానే ఉందామని నిర్ణయం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇయ్యదు, నెరవేర్చారు. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కేసీఆర్ ఇచ్చినవి కూడా ఇవ్వకుండా ఉండడంలో వాళ్ళకు ఉన్న ఏకైక కారణం, కేసీఆర్ అనవసరంగా దుబారా చేసిండు, ఎక్కడ కమిషన్లు వచ్చే అవకాశం లేకుండా చేసిండు. కాబట్టి కేసీఆర్ చేసినవి కూడా మనం చేయాలని లేదు. ఈ మాట నేనంలే, నల్గొండ జిల్లా మంత్రి స్వయంగా వాళ్ళ కార్యకర్తలు చెప్పిన మాట వాళ్ళు నాకు చెప్పింది. వాళ్ళు ఏదో పని ఉందని పోయి అడిగితే ఆయన అన్న మాట, ఊరుకోరా మీరు అడగచ్చు నాకాడికి, నేనే పరేషాన్లు ఉన్నాం అంతా. ఆ కేసీఆర్ అంటాడు వాడు ఏం లేకుండా చేసిపోయింది, ఇలా మొత్తం రూపాయి దొరకలేదు మాకు, అంత చక్కగా ప్రజలకు పోయినట్టు చేసిండు. హైదరాబాద్ నుంచి బయటకు వెళ్తే చక్కగా వాళ్ళ సెల్ ఫోన్లలోనే సపోర్ట్ వచ్చినట్టు చేసే, మాకేముంది రా మధ్యన, మాకు లేక మేము ఏడుస్తుంటే మీరు వచ్చి మాకాడ ఏడుస్తున్నారు అని చెప్పాను కార్యకర్తలు పట్టుకొని. కేసీఆర్ ఏం చేసిండు, అది చేసిండు. ఎక్కడ మధ్యన ఇంత అవకాశం లేకుండా అవినీతికి సిస్టమ్స్ ఏర్పాటు చేసిండు, వ్యవస్థలు చేసిండు. వీళ్ళేం చేసిండు, ఇప్పుడు వచ్చిన పైసలు వచ్చినట్టు పెద్ద కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, కమిషన్ తీసుకోవాలి. ఏ విధంగా పోయింది కమిషన్ల కథ? నేను మొన్న పోయినసారి నాగారం వచ్చినప్పుడు మనోళ్ళు ఒక 5-6 మాజీ సర్పంచులు వచ్చి, మనోళ్ళే ఆరోపల్లి మండలం, తిరుమగిరి మండలం వచ్చి నన్ను ఒక ఆయన మాట్లాడిగాడు. ఈ ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ ఇంట్లో మనకి ఏమైనా లైన్ ఉందా సార్ అని అడిగాడు. అంటే ఎందుకు వాళ్ళ లైన్ మనకేం అవసరం అని అంటే, ఆడ 10% కమిషన్ ఇస్తేనే పైసలు వస్తున్నాయట, ఏమన్నా మనం చెప్తే అవుతుందా సార్ అని వచ్చింది. నేను నాకేం సంబంధం లేదు రాబోయ్, నాకు తెలియదు అటువంటి ఈ కమిషన్ల ముచ్చట్లు మనం వినలేదు. ఈ ఆర్థిక శాఖలో కూడా కమిషన్ ఇస్తే బిల్లులు ఇస్తారన్న సంగతి వినడమే మొదటిసారి వింటున్నాం మేము జీవితంలో. ఇక అలా ఇంటోళ్ళని ఆడ దొరకబడతాం, మనతో కాదులే ఆ ముచ్చట అని చెప్పాడు. అక్కడ దాకా పోయింది ప్రభుత్వం. కేవలం కమిషన్లకు అక్కుర్తి తప్ప అసలు రైతులు ఏమవుతున్నారు, ప్రజలు ఏమవుతున్నారు,
మనం ఇచ్చిన హామీలు ఏంది అనేది ఏం లేదు. చాలా సాగుకున్నారు వాళ్ళు. దీపం ఉండగానే ఇళ్ళ సొక్క పెట్టుకోవాలన్న సామెత వాళ్ళకి అది ఒకటే గుర్తుంటుంది. ఇచ్చిన హామీలు గుర్తు లేవు. ఒకటే ఒక సామెత గుర్తుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి మనం. మళ్ళీ 5 ఏళ్ల తర్వాతన కాళ్ళు మొక్కినా మనల్ని కనికరించరు తెలంగాణ ప్రజలు, మళ్ళీ ఓటు వేయరు, మనం పోలేము వాళ్ళ వైపు. ఇక ప్రజల్ని ఓట్లు అడిగే ఆలోచనే అనవసరం. కాబట్టి ఉన్నప్పుడు ఇప్పుడే సంపాదించుకుందాం. ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే, మంత్రి స్థాయిలో మంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి.